మీరు మాట్లాడడానికి కూడా ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి, ఆయన మాట్లాడే మాటలు, ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన మాట్లాడే భూతు పురాణాన్ని పట్టుకొని తెలంగాణ ప్రాంత ప్రజలు స్వాగతిస్తామంటే నేనేం చేయలేను. కానీ ఆ భూతు పురాణాన్ని ఇంకా ఆపలేకపోతే మన కర్మ అవుతుంది. ఎందుకంటే తెలంగాణోడు మాట్లాడితే గిట్లనే ఉంటుంది, తెలంగాణ పిల్లగాళ్ళు మాట్లాడితే గీ భాషన మాట్లాడేది అనేది పక్క రాష్ట్రాలకు సంబంధించి చర్చించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సిల్లీగా ఉండొచ్చు, కానీ మనం సీరియస్గా తీసుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నా, దీన్ని ఇంతటితో ఆపకపోతే రేపు పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. ఈరోజు ముఖ్యమంత్రి సభ నుంచి మాట్లాడండి. ఈ తెలంగాణలో 4 కోట్ల మందికి ఇచ్చే సందేశం ఇదేనా? నీ అవ్వ తోలు తీస్తా, నడుముకు రాయి గడతా, మక్కలు ఇరగొడతా, గివా ముఖ్యమంత్రి గారు మాట్లాడే యాస భాష అండి? నల్గొండ జిల్లా నడుగు ఎంత అద్భుతంగా ఉంటుందో భాష, వరంగల్ జిల్లా నడుగు భాష ఎంత అద్భుతంగా ఉంటుందో, ఖమ్మం జిల్లా నడుగు భాష ఎంత అద్భుతంగా ఉంటుందో, నిజామాబాద్ నడుగు ఎంత గౌరవంగా ఉంటుందో భాష, ఆదిలాబాద్ నడుగు భాష ఎంత గౌరవంగా ఉంటుందో, హైదరాబాద్ నడుగు అన్ని కులాలు అన్ని మతాలు సబ్బండ వర్గాలు ఏకమైన ఈ హైదరాబాద్లో భాష ఎంత అద్భుతంగా ఉంటుందో. అరే గిదా ఆయన్ని మాట్లాడే భాష నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించాలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే భాష ఇదా? ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఇదా? బాధాకరం కదా, చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఈ పరిణామాలలో మీరందరూ కూడా దయచేసి నేను ఆలోచించమని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడని పరిపాలన విషయంలో ముఖ్యమంత్రి ఎన్నైనా మాట్లాడండి, ఎవ్వరూ దాన్ని ఆపేది లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈ భూతు పురాణం ఏంటి అని ప్రశ్నించకపోతే, ఈ ప్రశ్న అనేది రాకపోతే రేపు భవిష్యత్తులో ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించమని చెప్తున్నా. దయచేసి చెప్తున్నా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి భాషను గనక మనం మార్వకపోతే, ముఖ్యమంత్రి గారికి గనక ఆ భాషను మార్చుకోమని చెప్పకపోతే రేపు భవిష్యత్తులో పరిస్థితులు ఇంకోలా ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారో మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడి మీద ఘోరమైన ఆరోపణలు చేసిండు. ఆరోపణల పట్ల ఎట్లుంటారు ఏం కథ అనేది చూద్దాం. ఇక దాంతోపాటు ఇదే ఆరోపణల విషయంలో కేటీఆర్ దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండించిండు. అసలు ఏమన్నాడో చూడురి. నికృష్టుడి మాటలు, నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక దిగజారుడు వ్యాఖ్యలు, జల హక్కులను కాపాడడం చేత కానీ దద్దమ్మ, పెద్ద నోరేసుకునే అహంకారంతో అరుస్తావా, రాష్ట్ర ప్రయోజనాలను రక్షించాలని కోవట్టు బతుకునేది, విధ్వంస పాలనతో ప్రజల చావగొడుతున్నాం, వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నాం, నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నారు, పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగవు నువ్వు, జనసభలో ప్రతి చోట జల ద్రోహాన్ని ఎండగడతాం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం. అయితే ఇందులో ఒక విషయం ఉందండి. నేనేమంటున్నానంటే, కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో మీరు అది ఫేస్బుక్ అంటారా, ట్విట్టర్ అంటారా, యూట్యూబ్ అంటారా, వాట్సాప్ అంటారా, ఏది ఆన్ చేసినా మొత్తం కేసీఆర్ జపమే కనబడ్డదు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కు సంబంధించిన పూనకాలు లోడింగ్ అయిపోయినాయి. తెలంగాణ తల్లి నువ్వు ఊపిరి పీల్చుకొని నీ కొడుకు వచ్చిండు కేసీఆర్ అనే విధంగా పూనకాలు వచ్చినాయి. బాహుబలి సినిమాలో ఉంటుంది కదా, మాయిష్మతి నువ్వు ఊపిరి పీల్చుకొని కొడుకొచ్చినట్టుగా, తెలంగాణ తల్లి నువ్వు ఊపిరి పీల్చుకొని కొడుకొచ్చినట్టుగా పూనకాలు లోడింగ్ అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో, ఆ ప్రెస్ మీట్తోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరిగింది. ఈరోజు నేనేమంటున్నానంటే, ఆ విషయానికి సంబంధించి అంటే ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండో దానికి సమాధానం చెప్పలేక నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పటికీ నా దగ్గర పేర్లు ఉన్నాయి, ఈ పేర్లకు సంబంధించి రివీల్ చేయమన్నా చేస్తా, దాంట్లో పెద్ద అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఈ తెలంగాణలో ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఎన్ని సాగునీటి పోతున్నాయి, ఎన్ని ఆయకట్టు ద్వారా పోతున్నాయి, ఎన్ని బావుల ద్వారా బోర్ల ద్వారా నీళ్లు ఏరుతున్నాయి, ఈ తెలంగాణ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఎక్కడున్నది, ఎక్కడెక్కడ నీటి సౌకర్యాలు కావాలి, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎట్ల నీళ్లు పారకాలు జరుగుతున్నాయి అనే ఒక స్పష్టమైన సబ్జెక్టు ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలలో ఒక్కరికి లేదు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, దీంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నా, నీళ్ళ గురించి మనలోకి సబ్జెక్ట్ లేదన్నా. దాచుకోవడంలో నెంబర్ 1. ఇది నేను చెప్పిన మాట కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాట. తెలంగాణ సబ్జెక్ట్ అనే నీళ్ళ గురించి, కాళేశ్వరానికి సంబంధించి దాంట్లో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, వాటన్నిటి గురించి ఒకసారి లెక్క చెప్పమనరి. కాళేశ్వరం అంటే ఒక్క కాళేశ్వరం మేడిగడ్డ ఒకటే కాదు కదా,
కాళేశ్వరం అంటే మేడిగడ్డ వస్తుంది, అన్నారం వస్తుంది, సుందిల్లా వస్తుంది, మల్లన్న సాగర్ వస్తుంది, ఎన్ని రకాలుగా ఉన్నాయి అలా. గట్లనే ఈ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత నీరు పారుతుందో, ఆ నీళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ జలాలు పారుతాయో అడుగురి, సమాధానం లేదు. నీళ్ళ గురించి బీఆర్ఎస్ పోర్ చేయడంలో తప్పులేదు, కానీ ఆ నీళ్ళ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సబ్జెక్ట్ అనేది వెనకబడిపోతున్నది. అర్థం కావట్లేదు. అర్థమయ్యే భాషలో వివరించాలి తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇగో గీ వరంగల్ జిల్లా ఉన్నది, లేకపోతే గీ నల్గొండ జిల్లా ఉన్నది, లేకపోతే గీ హైదరాబాద్ జిల్లా ఉన్నది, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ఉన్నది, ఖమ్మం జిల్లా ఉన్నది, పలానా జిల్లాలో పలానా ప్రాజెక్ట్ ఉన్నది, ఆ ప్రాజెక్టు కింద గిన్ని వేల ఎకరాల నీళ్ళు అందుతుంది, ఇంకా గిన్ని వేల ఎకరాలకు అందాలి, కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ అవసరం, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇగో మనకు గిన్ని రావాలి, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇట్లా దోసుకుపోతుంది, ఇందులో మనకి ఇంత వాటా ఉంటే గిన్ని గ్రామాలు పచ్చదనం పడతాయని ఒక తెలంగాణ యాస భాషలో చెప్పాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం కాకుండా చూసుకోండి. ఇగో గిట్లున్నది మన ముఖ్యమంత్రి గారు. ఇక దాంతోపాటుగా ఒక్కసారికి ఇక్కడ చూడురి, ఒక్కసారికి చూడురి. ఇగో సీఎం వ్యాఖ్యలు పాలమూరు ప్రాజెక్టులపై అస్సలు వాస్తవాలు ఒకసారి చూద్దాం. 10 ఏళ్లలో కృష్ణానదిపై ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలే, 2 సార్లు అధికారంలోకి వచ్చిన పాలమూరుకు అన్యాయం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు సహా భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి, కోయల్ సాగర్ తదితర ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. కక్ష కట్టి ఉమ్మడి మహబూబ్ నగర్కు నీళ్లు రాకుండా చేసిరు. అయితే ఒక్కసారి ఇక్కడ చూడురి, 2014 నుంచి 23 వరకు లెక్కలు. కల్వకుర్తికి 2600 కోట్ల రూపాయల ఖర్చు అయింది, దానితోని 3,07,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చింది. నెట్టెంపాడు 540 కోట్ల ఖర్చు చేసిలు, 1,39,700 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. భీమాకు సంబంధించి 646 కోట్ల రూపాయల ఖర్చు చేసిలు, 1,58,000 ఎకరాలకు నీళ్ళంది. కోయిల్ సాగర్కు సంబంధించి 197 కోట్లు ఖర్చు చేసిలు, 32,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. మొత్తంగా ఏం జరిగింది ఇక్కడ పాలమూరుకు సంబంధించి? ఇది ఎప్పటి లెక్క? కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తం 3,983 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,36,700 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి తెచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దీనికి సంబంధించి ఏమైనా సమాధానం ఉన్నదా? ఉండదు. ఎందుకంటే పాలమూరు ప్రాజెక్టుపై అసలు వాస్తవాలు ఇది. ఖర్చు పెట్టింది ఎంత? 3,983 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి 6,36,700 ఎకరాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా నీళ్లను అందించిండు కేసీఆర్.